మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ నుంచి రిలీఫ్ తో గత కొన్ని రోజులుగా దిగివస్తున్న బంగారం ధర ఇవాళ భారీగా తగ్గింది. గోల్డ్ రేట్ 1030 రూపాయలు తగ్గడంతో తులం గోల్డ్ రేట్ ₹1,00,000 దిగువకొచ్చింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 99,160 రూపాయలుగా పలుకుతోంది. దీంతో గత వారం రోజుల్లో గోల్డ్ రేట్ దాదాపు 5,000 రూపాయలు తగ్గినట్టయింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. ఇవాళ యుఎస్ ద్రవ్యోల్బణం డేటా వెలువడబోతుండడం, డాలర్ మారకం విలువ క్షీణించడంతో ప్రస్తుతం యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ $3,300 సమీపంలో ట్రేడ్ అవుతోంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో ఇప్పటి వరకు చుక్కలు చూపించిన బంగారం ధర గత కొన్ని రోజులుగా దిగివస్తోంది. మనం చూడొచ్చు, 1,00,000 దాటేసిన బంగారం ధర కొంత ఊరట కలిగించే విధంగా దిగివస్తోంది. గోల్డ్ రేట్ 1030 రూపాయలు తగ్గడంతో తులం గోల్డ్ రేట్ ₹1,00,000 దిగివచ్చింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర మనం చూస్తే 99,160 రూపాయలుగా పలుకుతోంది. ఇక గోల్డ్ రేట్స్ తగ్గడానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ముంబై నుంచి ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి పత్ని గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి క్రాంతి గారు. నమస్తే. గోల్డ్ ధర క్రమంగా దిగి వస్తోంది. 1030 రూపాయలు తగ్గిన గోల్డ్ ప్రస్తుతం 1,00,000కు దిగువలో కనిపిస్తూ ఉంది. అయితే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో ఇప్పటి వరకు క్రమంగా పెరిగిన గోల్డ్ దిగి వస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అయితే ఇంకా తగ్గుతుందా, ట్రెండ్ ఎలా ఉండబోతోంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు పైకి వెళ్తున్నటువంటి ధర 1,00,000కు దిగువకు వచ్చింది. ఇక అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి పత్ని గారు. వారితో మాట్లాడదాం. నమస్తే క్రాంతి గారు. నమస్తే అండి. క్రాంతి గారు, చెప్పండి, గోల్డ్ రేట్ తగ్గడానికి ఇంతలా కారణం ఏంటి? దీనిపై విశ్లేషణ ఏంటి? ప్రస్తుతం మనం చూసినట్లయితే గత 12 రోజులుగా ఏదైతే మిడిల్ ఈస్ట్ లో నెలకొన్నటువంటి టెన్షన్స్, ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా, ఈ టెన్షన్స్ జియోపొలిటికల్ ఎస్కలేషన్స్ బాగా అవడంతో గోల్డ్ ప్రైసెస్ లో మనం అప్టిక్ చూసాం. మళ్ళీ తిరిగి ఈ టెన్షన్స్ తగ్గుముఖం పట్టడంతో ఏదైతే 12 రోజులు వార్ ఏదైతే ముగిసినట్లుగా ప్రస్తుతం కనపడుతుందో, ఒక సీజ్ ఫైర్ ఏదైతే వచ్చిందో, ప్రస్తుతం ఆ జియోపొలిటికల్ డీఎస్కలేషన్ అవటం, అంతేకాకుండా యుఎస్ లో వడ్డీ రేట్లని తగ్గించడానికి ప్రస్తుతానికైతే ఒక స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నారు. ఇంత మటుకి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించాలి అని చెప్తున్నప్పటికీ వడ్డీ రేట్లని స్థిరంగా ఉంచారు. ఎందుకంటే యుఎస్ ఇన్ఫ్లేషన్ వరీస్ కూడా కనపడుతున్నాయి. సో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడంతో ప్రస్తుతం గోల్డ్ ఈ ప్రైసెస్ కూడా కొంచెం తగ్గుముఖం పట్టడం మనం చూస్తున్నాం. కానీ ఏంటంటే గోల్డ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ కనుక చూసినట్లయితే అది చాలా పాజిటివ్ గా ఉంది. గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ తిరిగి రానున్న మంత్స్ లో న్యూ హైస్ కు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి గోల్డ్ ధరలు తగ్గడం, ఎవరైతే గోల్డ్ ని కొనాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశంగా చూడాలి. ఇక్కడి నుంచి గోల్డ్ ని మంచి అవకాశాన్ని చూడాలి. గోల్డ్ ట్రెండ్ అనేది అప్ లో ఉంది ప్రస్తుతం. అదేవిధంగా గోల్డ్ ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారండి? అలాగే భవిష్యత్తులో ధరలు ఏమైనా తగ్గే అవకాశం ఉందా, లేదా ఇంకా పైకి వెళ్తే ఛాన్సెస్ ఎలా ఉండొచ్చు? భవిష్యత్తులో గోల్డ్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే యుఎస్ లో ఇంకా తగ్గించలేదు. క్రాంతి గారు, మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు. కొంచెం సిగ్నల్ ఉండే దగ్గరికి రండి సార్. మళ్ళీ రెక్కలు రావడానికి అవకాశం ఉంది. వడ్డీ రేట్లు కూడా ప్రస్తుతం అవడానికి ఉంది. ఇప్పుడు గవర్నర్ మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ లాంగ్ టర్మ్ లో పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్, జియోపొలిటికల్ వరీస్ కనుక చూస్తే గోల్డ్ ప్రైసెస్ ఫామ్ గా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ లో గోల్డ్ ప్రైసెస్ కనుక 1,00,000కి దిగువగా రావడం మనం చూస్తున్నాం. అందువల్ల ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో గత కొంతకాలంగా, వాళ్ళకి మంచి అవకాశంగానే ప్రస్తుతం గోల్డ్ ని చూడాలి. అయితే ఈ టైంలో ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహం అనుసరిస్తే మంచిదంటారు క్రాంతి గారు?
ఎవరైతే ఇన్వెస్టర్స్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ టైం ని మంచి టైం కింద చూడాలి. కొంచెం ఇక్కడి నుంచి కూడా తగ్గి గోల్డ్ ధరలు కనుక కొంచెం తగ్గుముఖం పడితే, ఎందుకంటే జియో పొలిటికల్ వర్రీస్ ఒక రకంగా చెప్పాలంటే కొంచెం తగ్గుముఖం పట్టిని లాస్ట్ 3 months లో చూసినట్లయితే, సో ఈ సీజ్ ఫైర్ ఇదంతా ఇట్లనే కొనసాగితే కనుక కొంచెం గోల్డ్ ప్రైసెస్ మీడియం టు షార్ట్ టర్మ్ లో తగ్గడానికి అవకాశం ఉంది. మళ్ళీ యుఎస్ లో వడ్డీ రేట్లు ఏమన్నా తగ్గించినట్లయితే మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ తిరిగి పెరగడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ ఇన్వెస్టర్స్ వారి యొక్క రాడార్ లో పెట్టుకోవాలి. జియో పొలిటికల్ వర్రీస్ మరియు వడ్డీ రేట్లు. థ్యాంక్ యూ క్రాంతి గారు ఫర్ ద అనాలిసిస్.